ఏం కావాల్సి వచ్చినా మీరు దేవుణ్ణి అడగాలనేవాడిని. మా చెల్లెలకి తమ్ముళ్ళకి ఇదే చెప్పానండి. మీకు ఏం కావాలన్నా మీరు దేవుణ్ణి అడగాలని. వీళ్ళకి అదే చెప్పేవాడినండి. నేను ఎప్పుడైనా ఏదన్నా అడిగితే ఇదేంటి నీకు ఇది ఎలాగొచ్చిందంటే, మీరు విశ్వాసంతో కదా పొందుకున్నారు, నేను విశ్వాసంతో పొందుకున్నాను అనేవాడు మనిషి అండి. చాలా అద్భుతంగా చెప్పేవాడు నాకు సమాధానం. అయితే మేము పిల్లలకు పుట్టినరోజులు అలాంటివి చేసేవాళ్ళం కాదండి. పుట్టినరోజు రోజున అమ్మగారు ఏం చేసేదంటే వీళ్ళని ఆ రోజు ఉపవాసం పెట్టేసేదండి. పెట్టేసి ఆవిడ కూడా అందులో వాళ్ళతో పాటు ఉండిపోయి, నేనుంటే నేను వెళ్ళేవాడిని అండి. నేను లేకపోతే తనే వాళ్ళతో ఉపవాసం ఉండి వాళ్ళ కోసం ప్రార్థన చేసేది, వాళ్ళ చేత చేయించేదండి. వీళ్ళకి పుట్టినరోజులకు ఏం గిఫ్ట్ ఇచ్చేవాళ్ళం అంటే, ఏమైనా మంచి దైవజనుల బుక్స్ ఉంటాయి కదండి, చదివిని సాక్ష్యాలు, లేకపోతే వాళ్ళు చెప్పిన వర్తమానాలు, అవే గిఫ్ట్గా కొని ఇచ్చేవాడినండి. కొన్ని సీడీలు కొని ఇచ్చేవాడినండి, ఇవి పెట్టుకునేనండి. వాళ్ళకి ఇలా బట్టలు కొనడం ఇలాంటివి చేసేవాళ్ళం కాదండి. తర్వాత